గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ విషయంలోనే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కూడా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఇది మనకు మంచిది, నిజంగా డైరెక్ట్ ఎలక్షన్ జరగడం అన్నది కూడా. ఎందుకంటే కనీసం ఒక బలమైన అభ్యర్థి ఆ డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీలో గట్టిగా నిలబడితే ఆ మున్సిపాలిటీకి చైర్మన్గానో, లేకపోతే ఆ మండలానికి ఎంపీపీగానో, లేకపోతే జెడ్పీ చైర్మన్గా అయినా కానీ, లేకపోతే మేయర్గా అయినా కానీ, ఇంకొకటైనా ఎక్కడైనా కూడా ఒక బలమైన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడితే కనీసం మిగిలిన స్థానాలకు ఆ బలమైన వ్యక్తి సూపర్విజన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది అన్నది మనకు కలిసి వచ్చిన అంశం. బలమైన అభ్యర్థులు అక్కడ పోటీలో ఖచ్చితంగా మనం కూడా నిలబెట్టాలి. మున్సిపాలిటీలకు కానీ, డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఆ మండలానికి కానీ బలమైన క్యాండిడేట్ను మనం తీసుకొని వచ్చి పెట్టాలి. ఆ బలమైన క్యాండిడేట్ మిగిలిన వాళ్ళందరికీ, ఆ మండలం పరిధిలో అయితే మిగిలిన ఎంపీటీసీలకు అయితేనేమి, లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే మిగిలిన కార్పొరేటర్లకు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఆ మనిషి బలాన్ని ఇవ్వాలి. ఆ మనిషి సూపర్విజన్ చేయాలి. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలను. ఈ ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మనం మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి మన ఆ జిల్లా ఆ బీసీలో అధ్యక్షులు ఉన్న వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఒక బీసీ టికెట్ ఇవ్వాలి ఎమ్మెల్యేగా. నెల్లూరు జిల్లా కనీసం ఒక జిల్లాకు ఒక బీసీ టికెట్ ఇవ్వాలి కదా. ఈ జిల్లాలో కనీసం ఒక బీసీ టికెట్ ఇచ్చాడా? అదే నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇవ్వలేదు? గత 25 సంవత్సరాల నుంచిగా ఎవరో అక్కడ తెలుగుదేశంలో 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఇస్తున్నారుగా. మీరు ఎందుకు ఇవ్వలా? అంటే బీసీగా ఉండి ఇవ్వలేదనే ఎందుకబ్బా చెప్తారు? అవన్నీ ఒక స్టేట్కి సంబంధించి ఒక హోదా కలిగిన పద్ధతి, అది ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. నేను ఒకటే చెప్తానబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పోయినసారి పార్లమెంట్కి పోటీ చేయాలన్నాడు. ఎస్, పోయినాను. నర్సరావుపేట పోయి పోటీ చేయమన్నాడు, చేశాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తా. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్.
ఖచ్చితంగా పోటీ చేస్తా ఎక్కడో దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదా అని పక్కన పెడితే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయమని చేస్తా, లేదు అంటే నాకేం. ఎందుకంటే నేను గర్వంగా కూడా చెప్తాను, ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ కూడా చెప్తున్నా, నేను 2 సార్లు ఎమ్మెల్యే ఇదే నెల్లూరు జిల్లాలో. ఎప్పుడు ఒక మంత్రిగాలో నేను మంత్రి అయ్యా. ఈ జిల్లాలో రేపు నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇంకా నా రాజకీయ ప్రస్థానం కూడా ఉండకపోవచ్చు కూడా. అనుకున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో నాకు ఒక పేజ్ ఉంది, నాకు ఒక చరిత్ర ఉంది. అది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అనిల్ అనే సోకాల్డ్ వ్యక్తి, ఎవరు అన్న తెలియని వ్యక్తిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలానా అనిల్ కుమార్ యాదవ్, మీరు చెప్పినట్టు ఒక ప్రముఖ వ్యక్తితో ఒక 10 మందికి పరిచయం ఉన్న వ్యక్తి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సంతోషం, ఆ తృప్తి నా జీవితంలో నాకు చాలు. ఆయన ఇవ్వకపోయినా నేనేం బాధపడేది లేదు, ఇచ్చినా హ్యాపీగా పోటీ చేసేది. కాబట్టి ఈ జిల్లాలో నాకు ఒక పేజు, నాకు ఒక హిస్టరీ ఇచ్చేసిన వ్యక్తి. ఇంతకన్నా మళ్ళీ ఇంక ఎంపీఓ మళ్ళీ ఎమ్మెల్యే అయినా రాకపోయినా నాకేం బాధ లేదు. అర్థమైందా? ఆ స్థాయి నాకు గౌరవం ఇచ్చాడు. నాకు కాకపోతే ఇంకొకరికి ఇచ్చినా సంతోషమే. ఇప్పుడు నన్ను జగన్మోహన్ గారి నుంచి నన్ను నర్సరావుపేటకి పంపించాడు, కానీ ఈ జిల్లాలో ఒక బీసీకి ఇచ్చాడు, ఒక మైనారిటీకి ఇచ్చాడు. ఆ పార్లమెంట్లో ఆ 2 ఇచ్చారనే కదా మేము ఒక ఎంపీ అభ్యర్థిని, సరే ఎంత పెద్ద వ్యక్తి, దేంట్లో పెద్ద మీ అందరికీ తెలుసు, ఆ వ్యక్తిని మేము కోల్పోయాం. ఇదే తెలుగుదేశం పార్టీ చేయగలుగుతానా అని అడుగుతా ఉన్నా. లటక్కన లాక్కునే కదా 2 సీట్లు ఇచ్చారు మీరు. అప్పుడు దాకా ఉన్న ఒక వ్యక్తిని తీసేసి కూడా అంత నష్టమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి భరించారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఒక వ్యక్తి నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను, వాళ్ళకి టికెట్ ఇంకొకరికి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవాళ్ళు కాదు కదా. అయినప్పటికీ ఒక పేద మైనారిటీకి ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఓటమి గెలుపు తర్వాత సంగతి అబ్బా. గెలుస్తాం, ఓడిపోతాం. రాజకీయాలలో ఒక చక్రం. అందరం ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు మేము ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు వస్తాం. అది పక్కన పెట్టు. కానీ ఒక అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఓడిపోతాడని తెలిసినప్పటికీ, అందరు చెప్తున్నప్పటికీ ఒకరికి అవకాశాలు కల్పించాడు చూడు, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్తా ఉన్నా. ఇంకేమైనా ఉందబ్బా? అది మా రవెన్నకి పాపం. మీ పార్టీలో నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారబ్బా, వాళ్ళని పాపం కొమ్ముగాయి అని చెప్తున్నా. కోట్లు ఖర్చు పెట్టుకొని బీసీలు నష్టపోయినారు. వాళ్ళకి ఏదైనా మంచి చేసేది ఉందా, లేకపోతే మళ్ళీ ఇంకేదైనా ఉంది? వాళ్ళ అంతర్గతం వాళ్ళు చూసుకోవాలా. ఈసారి జిల్లాలో ఏదైనా మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఇచ్చేది ఉందా, ఒక ఎంపీ ఇచ్చేది ఉందా? అది కూడా లేదా. అది ఆయన వాళ్ళు చూసుకోవాలా, మమ్మల్ని ప్రశ్నించేది. అయినప్పటికీ వాళ్ళ అంతర్గత విషయం మేము మాట్లాడదలుచుకోవట్లేదు. నన్ను అన్నాడు కాబట్టి నేను ఆయనకి సమాధానం చెప్తున్నా గౌరవంగా. కానీ అన్న చెప్పినట్టు నేను మీ 17 years ముఖ్యమంత్రిలో, మా 5 years జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మీ పత్రికల ద్వారానే చెప్తున్నా, ఆయనే సవాల్ విసిరాడు, ఛాలెంజ్ విసిరింది ఆయనే. ఎక్కడ పెట్టినా నేను ఏ టైం అయినా నేను సిద్ధంగా ఉన్నా. నేను పోటీ చేస్తాను బా. ఇప్పుడు చాలా మంది ఎక్కడ పోటీ చేయాలని ఆగ్రహం ఉంది కదా, టెన్షన్ ఉంది కదా అందరికి. ఇక్కడ చేస్తారు, అక్కడ చేస్తారు, ఎక్కడో దగ్గర చేస్తానులే. ఎక్కడో దగ్గర చేస్తా కదా బా, ఆడైనా చేసేదే కదా. ఇప్పుడు నాకు చూసేమి 20 ఓట్లేదు, నాకు ఓట్లేదు.